సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా 15వ రోజున మాజీ మంత్రి ఎం హరీష్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్తి కార్తిక నేతృత్వంలో మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిన్ కిట్లను అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన గణపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ నాయకులు కత్తి కార్తిక ఆధ్వర్యంలో శ్రీమంతం కానుకగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు అందించారు. వినాయకులన్నింటినీ సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠ చేసి 15 రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్టు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరం అని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం, ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసింది. మేము చెప్పాం, అసెంబ్లీలో కూడా చెప్పాం, మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చండి తప్ప పేద ప్రజల పొట్టగొట్టకండి, గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు రెండు కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త ఇవ్వడం మాట దేవుడికి కానీ ఉన్నవి కూడా ఆపేసిన కార్యక్రమం వచ్చింది. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఇప్పటికి 10 నెలలు అయింది, ఇంకా తులం బంగారం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. వానకాలం దగ్గర పడ్డది, ఈ రోజుకు రైతు బంధు డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ కూడా. అంటే ఈ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువగా తయారైపోయింది. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పక్కన మొదటి నెలలోనే 4,000 పెన్షన్ అక్కడ ప్రారంభమైంది. నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా, 100 రోజుల్లో ఇస్తా అన్నావు కదా. మా బీడీ కార్మికులు, వృద్ధ మహిళలు, వితంతువులు ఎంతోమంది 4,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మొదటి నెల 4,000 ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడు అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే బీడీ కార్మికులకు, వితంతువులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి ఎందుకంటే మీరు ఆలోచించండి, ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు 2,000 చేస్తా అంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్ గారు. నువ్వు 10 నెలలైనా 4,000 ఎందుకు ఇస్తలేవు? అంటే ఇది మోసం చేసినావు, ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కాంగ్రెస్ నైజం బయటపడ్డది, అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు ప్రజలకు బయటపడతా ఉంది. ఇవాళ రైతు భరోసా 7,500 అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. 4,000 పింఛన్ అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. మహిళలకు 2,500 అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, ఇదివరకు పత్తా లేని పరిస్థితి ఉన్నది. అంటే అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ప్రజలకు బయటపడతా ఉంది. మళ్ళా కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే 7,500 భరోసా ఇవ్వాలని, 4,000 పెన్షన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తుంది.